కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అంత ఆడంబరంగా గొప్పగా ప్రారంభమైన కాళేశ్వరం ఎందుకు ఇలా కాంట్రవర్సీ అయింది? దానికి అసలు ఎక్కడ బీజం పడింది? అదో రాజకీయ యుద్ధంలో ఎందుకు మారిపోయింది? కాంగ్రెస్ చెప్తున్నదేంటి? బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? అందరినీ విచారించిన జస్టిస్ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను ఏం అడగబోతోంది? ఆయన ఏం చెప్పబోతున్నారు? కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని బీఆర్ఎస్ అంటుంటే అదో కళంకం అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల కొన్ని రోజుల ముందు మేడిగడ్డ బరాజులోని 2 పిల్లర్లు కుంగిపోవడంతో కాళేశ్వరంపై మొదలైన రచ్చ ముదురు పాకాన పడింది. రాజకీయంగానూ భారీ ప్రకంపనలకే కారణమైంది. అనూహ్యంగా అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుని చేపట్టిన బీఆర్ఎస్ పై విమర్శలు, ఆరోపణలతో విరుచుకుపడింది. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారంటూ అసెంబ్లీ సాక్షిగా ఆరోపణలు గుప్పించడంతో అంతే ధీటుగా స్పందించిన బీఆర్ఎస్ ఈ అంశంలో ఏ విచారణకైనా సిద్ధమని ప్రకటించింది. దీంతో 2024 మార్చిలో కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ మేలో పని మొదలుపెట్టింది. నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇలా అందరినీ విచారించింది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్లుగా ప్రభుత్వం 7 సార్లు కమిషన్ గడువును పొడిగించగా ఇటీవల మరోసారి కమిషన్ డెడ్ లైన్ ను పొడిగించింది. జూన్ 30, 2024న విచారణ పూర్తి కావలసిన ఆ గడువును ప్రస్తుత సంవత్సరం జూలై 31 వరకు పొడిగించారు. 200 మందికి పైగా అధికారులను, ఉన్నతాధికారులను బహిరంగ విచారణ చేసి కీలక విషయాలు రాబట్టిన కమిషన్ జూన్ 6న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను, జూన్ 9న మాజీ మంత్రి హరీష్ రావును విచారించింది. ఇప్పటికే 400 పేజీల నివేదికను కమిషన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అందరినీ విచారించిన కమిషన్ చిట్ట చివరిగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతను కూడా విచారిస్తోంది. మరి కాళేశ్వరం తెలంగాణకు ప్రాణధారగా చెప్పే కేసీఆర్ కమిషన్ ముందు ఏం చెప్పబోతున్నారన్నదే ఆసక్తి రేపుతోంది. కమిషన్ ఆయన అడిగే ప్రశ్నలేంటి, ఆయన చెప్పే జవాబులేంటి అన్నదే కీలకంగా మారింది. ఈ నెల 5న విచారణకు రావాలని నోటీసుల్లో కమిషన్ పేర్కొన్నా కేసీఆర్ విజ్ఞప్తితో ఆ తేదీని జూన్ 11కు మార్చింది కమిషన్. పేరుకు న్యాయ విచారణ జరుగుతున్న కాళేశ్వరం అంశం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ అగ్గి రాజేస్తూనే ఉంది. తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా తప్పుడు ప్రచారం చేసి బరాజుని మేడిగడ్డకు తరలించారని ఆరోపిస్తోంది కాంగ్రెస్. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ ఇప్పుడు నిరుపయోగమైందని చెబుతోంది. తుమ్మిడిహట్టి దగ్గర బరాజును కడితే ఎల్లంపల్లి దాకా గ్రావిటీతో జలాలొచ్చేవి. దానికోసం 100 కిలోమీటర్ల కాలువలు అప్పటికే పూర్తయ్యున్నాయని అంటోంది. కమిషన్లకు కక్కుర్తిపడి ప్రజాధనాన్ని వృధా చేశారంటోంది. నిర్మాణం ప్రారంభమైన 6 నెలల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ సమర్పించారని, కాళేశ్వరంతో ఏటా 10 టీఎంసీలే వినియోగంలోకొస్తోందని ఆరోపిస్తోంది. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్లను పక్కన పెట్టి కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల వృధా చేశారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదంటోంది బీఆర్ఎస్. 2014కు ముందు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టు ప్లాన్లు చేయడం వల్లే మార్పులు చేశామంటోంది. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని, అందుకే బరాజును మేడిగడ్డ దగ్గర నిర్మించినట్లు చెప్తోంది. కాళేశ్వరంతో 98,570 ఎకరాల కొత్త ఆయకట్టు రాగా నిజాం సాగర్ ప్రాజెక్టు కింద 17,08,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగినట్టు వాదిస్తోంది. అంతేకాదు, 1 కోటికి పైగా మెట్రిక్ టన్ను ధాన్యం పండించే స్థాయికి తెలంగాణ చేరిందంటే దానికి కారణం కాళేశ్వరమే అని చెబుతోంది.